మార్చిలో ప్రారంభం కావాల్సిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు కరీంనగర్ జిల్లాలో చాలా చోట్ల ఇప్పటికీ ప్రారంభం కాలేదు. అకాల వర్షాల నేపథ్యంలో రైతులు ధాన్యాన్ని మద్దతు ధర కన్నా తక్కువకు దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి దాపురించింది. కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటులో ఆలస్యం చేస్తోందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మండిపడ్డారు. ఫలితంగా రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్ముకొని నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మల్కాపూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో మా ప్రతినిధి వేణుగోపాలరావు ఫేస్ టు ఫేస్. స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఈరోజు మల్కాపూర్ సంబంధించి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. వారితో మాట్లాడించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే కోతలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి, మార్కెట్లకు వడ్లు వస్తున్నాయి, కనీసం అలాట్మెంట్ లేదు, రైస్ మిల్లరు అంటే కొనే నాదు లేడు, మాయిశ్చరైజ్ అని చెప్పి రోజుల కొద్దీ ఎండబెడుతున్నారు. కానీ ఓవైపు అకాల వర్షాలు కూడా వచ్చే ప్రమాదం ఉందని రైతులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ప్రస్తుతం అయితే ప్రభుత్వాన్ని చీమ కుట్టినట్టు కూడా వ్యవహరిస్తలేదని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్లా అంటారు సార్? మరి కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మార్చి 20వ తారీఖు వరకు కొన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. ఎందుకోసం ఏర్పాటు చేస్తామంటే కొనుగోలు కేంద్రాలు ఎక్కడైతే ఓపెన్ చేస్తారో అప్పుడు దళారీ వ్యవస్థ ఉండదు, మధ్య వ్యాపారాలు రారు, ప్రజలందరూ కొనుగోలు కేంద్రాలకు వాళ్ళ ధాన్యాన్ని అమ్ముకుందరు. తద్వారా దళారీ వ్యవస్థ ఉండకపోవు. రైతుకు ఎంఎస్పీ ధర ఇచ్చేందుకు కేసీఆర్ గారు ఒక 10 రోజుల ముందే కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేద్దాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే రైతులందరూ ఒక ప్రభుత్వాన్ని అనుకుంటే ఆ ప్రభుత్వానికి మేము ఆ ప్రభుత్వము అప్పుడు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు. కాబట్టి ఎంత వీలైతే ఎంత కొనుగోలు కేంద్రాలు ఆలస్యం చేస్తే అప్పటికీ ఆ రైతు విధిలేక ఇక దాన్ని దళాలకు అమ్ముకుంటున్న ఉద్దేశంతో కొనుగోలు కేంద్రాలు జాప్యం చేస్తున్నారు. ఏప్రిల్ 1వ తారీఖు అన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి, ఓపెన్ కావాలి. వాళ్ళు ఏప్రిల్ 15 దగ్గర 16 తారీఖు ఇంతవరకు కూడా కొనుగోలు కేంద్రాలు పాక్షికంగా ఓపెన్ చేసిండ్రు. ఓపెన్ చేసిన వరకు కొంతమంది గన్ని బ్యాగులు రాలేదు, కొనుగోలు కేంద్రాలు చేస్తాం, అలాట్మెంట్ జరగలేదు. రైతు ఏం చేస్తాడు? ఇక కొనుగోలు కేంద్రం ఓపెన్ చేయకపోతే డెఫినెట్గా దళారుకు 2300 ఎంఎస్పీ వాళ్ళు 1800 ప్రారంభం తెచ్చేసుకొని చేతులు మొక్కే పరిస్థితి వచ్చిందా? ఎవరైనా అడుగుదామంటే అధికారం లేడు, జవాబు దారితనం లేదు, ప్రజలు ఇబ్బంది పడుతుండ్రు. ఏ మంత్రి కూడా వచ్చి గ్రామీణ పంచాయతీలో కొనుగోలు ఎట్లా దొరుకుతుందో అడిగే పరిస్థితి లేదు. ఈ ఊరికి వచ్చిన కొనుగోలు కేంద్రాలకు చాలా బాధాకరం. గతంలో సివిల్ సప్లై మంత్రిగా నేను చేశాను. ఏ రోజు ప్రజలకు ఇబ్బంది పడలే. ఆ రోజు గుర్తుపెట్టుకున్నాం మేము. కరోనా సమయంలో 95 లక్షల మెట్రిక్ ధాన్యాన్ని ఒక్క సీజన్లో కొన్నాం, యాసంగిలో. కానీ ఈరోజు వచ్చే పరిస్థితి ఉందా? నేను ఒకటి ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, కేసీఆర్ పోగానే భూమి అని తగ్గిందా తెలంగాణలో? ఎందుకోసం పంట తగ్గుతుంది? ఎందుకు కొనుగోలు చేయలేకపోతున్నారు? ఎందుకు దళారీ వ్యవస్థను పెంచి పోషిస్తున్నారు మీరు? ఎందుకు రైస్ మిల్ ఇండస్ట్రీని పెంచి పోషిస్తున్నారు మీరు? ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేశారు? ఎంత కొనుగోలు జరిగిందంటే శూన్యం, జవాబుతరం లేదు. ఇప్పుడు వెంటనే ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం, రైతులను ఆదుకోండి. ఇప్పటికే రైతు బంధు లేక రుణమాఫీ లేక ప్రజలు అయోమయంలో, సాగునీరు లేదు, తాగునీరు లేదు, ఇబ్బంది పడుతున్నారు. దిగుబడే తగ్గింది. ఆ ఉన్న దిగుబడి ఉండగా ఎంఎస్పీ కొనాలని చెప్తున్నాము. తర్వాత ఈ ప్రాంతంలో ఈ రబీలో ఉన్న పరిస్థితిలో సన్న బియ్యాలకు కూడా మీరు 5,000 ఇస్తారు కదా, ఇందులో సన్న బియ్యాలు సన్నవాళ్ళు ఉండే కాబట్టి ఈ యొక్క దొడ్డు వాటికి కూడా 5 రూపాయలు డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే రబీలో దిగుబడి తగ్గింది వాళ్ళకు. కాబట్టి వీరికి ఇమీడియట్గా దీన్ని కూడా 5 రూపాయలు బోనస్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా సరే, ఇప్పుడు నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి నీళ్లు రాని నేపథ్యంలో చివరాయకట్టు భూములని కూడా ఎండిపోయినాయి. చాలామంది రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం ఉన్న ఎకరం 2 ఎకరాలకు వచ్చిన వరినన్న అంటే తీసుకొచ్చి మార్కెట్లోకి వస్తే కొనే నాదుడు లేడు, మేము చాలా అవసరాలు పడతాను. ఇప్పటికు రైస్ మిల్లుస్ కూడా అలర్ట్ చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు మేము ఏం చేయాలి? అకాల వర్షాలు వస్తున్నాయి, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, గన్ని బ్యాగులు లేవు. అన్నీ కూడా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. చాలా మార్కెట్లలో మేము వెళ్ళొచ్చాము. అంటే ఈ పరిస్థితి గల కారణం ఏంటి అసలు? నారాయణపూర్ రిజర్వాయర్లో నీళ్ళు లేవు, సో అదే ఎండగొట్టిరు. మానేరు కింద ఉన్నాయి, అవి ఎండగొట్టిరు. తద్వారా ఏమైందంటే గ్రౌండ్ వాటర్ టేబుల్ పడిపోయింది, సాగునీరు పడిపోయింది, తాగునీరు పడిపోయింది. ప్రజలు మళ్ళీ కరువుతో అల్లాడిపోతున్నారు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, దీనికి కేసీఆర్ కట్టిన కాళేశ్వరం మీద మీరు కక్ష సాధింపు చేయకండి. కాళేశ్వరం నీళ్లు తోడండి, ఎల్లంపల్లి నింపండి, మిడిమానేరు నింపండి, నారాయణపూర్ నింపండి, ఎల్ఎండి నింపండి. తద్వారా ఎస్ఆర్ఎస్ నిండి ప్రజలకు కేసీఆర్ ఎట్లా పరిపాలన అందించిండో, కేసీఆర్ తాగునీరు సాగుని ఎందాల్చిండో దాన్ని కంటిన్యూ చేయమని చెప్పి మేము రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో అసలైనటువంటి ఎండాకాలం మే జూన్ అంటే చాలా తీవ్రమైన ఎండలు ఉంటాయి. మరి తాగునీటికి ఇప్పటికే డే బై డే వస్తున్నట్టు. అంటే ఈనాటి నేపథ్యంలో ప్రభుత్వం కనుక తక్షణ చర్యలు తీసుకోకపోతే నగర ప్రజలకు తాగునీటి సమస్య వచ్చే అవకాశం లేదా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు కాంగ్రెస్ పరిపాలనలో రోజు విడిచి రోజు కాదు 5 రోజుల కోసం నీళ్ళు వచ్చారు. బిందెలు రోడ్డు మీద వస్తుండే, ట్యాంకర్ దగ్గర ఆడబిడ్డలు బిందెలతో కొట్లాడుకున్న పరిస్థితి మనం చూసాం కళ్ళ ముందు. కేసీఆర్ వచ్చినాక తాగునీరుకు ఇబ్బంది లేదు, సాగునీరుకు ఇబ్బంది లేదు. నేను ఈ ప్రభుత్వానికి ముందే మేలుకోవాలని చెప్పి మానేరు డ్యామ్ ఎండిపోతుంది, ఇంట్లో 2.5 టీఎంసీ డెడ్ స్టోరేజ్ ఉంటే 4.5 టీఎంసీ నీళ్ళు మాత్రం ఉన్నాయి.
మే జూన్ జూలై ఈ మూడు నీళ్లు రావాలి, ఎవాపరేషన్ లాస్ ఉంటుంది, ఎండలకు పోతుంది అంటే కూడా ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితి లేదు. ఇంకా గంగుల కమలాకర్ తప్పు చెప్తుర్రు, నీళ్ళకు కొదవలేదన్నారు. మరి నీళ్ళకు కొదవలేకపోతే డే బై డే ఎందుకు ఇస్తున్నారు? ఇప్పుడు మేము డైలీ ఇచ్చినాం కదా, రోజు వాటర్ ఇచ్చినాం కదా, ఇప్పుడు డే బై డే ఇస్తున్నారు. రేపు 2 రోజులకు ఒకసారి ఇస్తారు. మే మాసంలో డెఫినెట్గా 3-4 రోజులకు ఒకసారి ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే వాటర్ మొత్తం తగ్గిపోయింది. పైసలు అంటే కొంచెం పట్టుకోవచ్చు, కానీ వాటర్ కొంచెం పట్టుకొస్తావు. కానీ ముందు చూపు లేక, ప్రభుత్వము ముందు చూపు లేక, ఇక్కడ ఉన్న మంత్రులకు ముందు చూపు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా డిమాండ్ చేస్తున్నాం, తాగునీరుకు ఇబ్బంది లేకుండా చూడండి, బిందెలు రోడ్డు మీద రాకుండా చూసుకోండి, మహిళలకు ఇబ్బంది పెట్టకండి. కాబట్టి తాగునీరు గిట్ట ఒకవేళ ఇబ్బంది అయితే నేను మొదలే 1 మంత్ ముందే హెచ్చరించిన, ప్రభుత్వం పట్టించు డెఫినెట్గా మేము మీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తాం, మంత్రుల ఇండ్ల ముందు ధర్నా చేస్తాం, ఇదే బిందెలు మంత్రుల ముందు వచ్చి ధర్నా చేస్తాం. ఎందుకంటే ఫెయిల్యూర్ ప్రభుత్వానికి మేము అలర్ట్ చేసినాం. సరిపడా నీళ్లు ఉన్నాయన్నాడు కదా, చూపించే బాధ్యత మీది. ముఖ్యంగా సార్ చివరిగా చెప్పండి, ఇప్పుడు రైతాంగం విషయానికి వస్తే ఇప్పుడు మార్కెట్ ఎట్లా పెద్ద ఎత్తున వడ్లు చేరుకున్నాయి. ఇప్పటికి 15% వరకు కోతలు కూడా అయిపోయినాయి. ఇంకా 4 రోజులు అయితే 40-50% వస్తాయి. ఇప్పుడు వీళ్ళని కొంటలేరు, దళారులు ఎక్కడెక్కడే కొనే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దీంతో రైతన్నకు 500 బోనస్ అని పక్కన పెడితే కనీసం పండించిన పంటకు గిట్టుబాటు ధర వస్తుందా రాదా అని ఆందోళన ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రైతాంగ పక్షాన మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీరు ఇప్పుడు ప్రభుత్వము రైతులతో కుమ్ముక్కు అయిపోయింది. ఒకవేళ రైతును కొనుగోలు కేంద్రాల ద్వారా కొంటే ఆ డబ్బులు ఇచ్చే పరిస్థితి ప్రభుత్వం దగ్గర లేదు. కాబట్టి దళారు వ్యవస్థ కప్పైతే ఎంతో కొంత అమ్ముకునే పరిస్థితి ఉన్నది. మేము ఇప్పటికీ రైతులు అండగా ఉంటాం. రైతులను ఒకటే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో ఒక గింజ కూడా దళారు వ్యవస్థకు అమ్మకండి. ప్రభుత్వం మెడల్ వంచి కొనిపిస్తాము. ఎంఎస్పీ 2320 తగ్గకుండా ఇప్పించే బాధ్యత పార్టీ తీసుకుంటే మా ప్రజలు ఎప్పుడూ దళారు వ్యవస్థకు ఇవ్వకండి. ఈ ప్రభుత్వం కొనవలసిన బాధ్యత ఉంది, కొనాలే. కొని కూడా 3-4 రోజుల లోపల వాళ్ళ అకౌంట్ డబ్బులు ఇస్తుంది కూడా ఉన్నది. ఏ ఒక్క కిలో కూడా అమ్ముకోవద్దని చెప్పి నేను రైతులు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది మొత్తం మీద అయితే గంగుల కమలాకర్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఈరోజు ఎక్కడ చూసినా కానీ మార్కెట్లో పెద్ద ఎత్తున ధాన్యం వచ్చి ఉన్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రైతాంగం ఎవరు కూడా బాధపడొద్దు, దళాలకు అమ్ముకోవద్దు, రైతుల పక్షాన మేము ఉంటాం, మీకు సపోర్ట్గా ఉంటామని చెప్పి భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుధాకర్తో వేణుగోపాలరావు, టీ న్యూస్, కరీంనగర్.